హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రభాష హిందీ. ఈరోజు మనం 9th క్లాస్ హిందీ సెకండ్ లెసన్ ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్ర పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పార్ట్ 1 హాఫ్ లెసన్ చెప్పుకున్నాము, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. लेट्स स्टार्ट। दूसरे दिन नए आने वाले अपने अधिकांश सामान को हम हिमपात के आधे रास्ते तक ले गए। రెండవ రోజు కొత్తగా వచ్చే వాళ్ళ సామాన్లను మేము చాలా వరకు హిమపాతం నుంచి సగం దారి వరకు మోసుకొని వెళ్ళాము. డాక్టర్ మీనू मेहता ने हमें एल्यूमिनियम की सीढ़ियों से अस्थायी पुलों का बनाना। డాక్టర్ మీనూ మెహతా గారు మాకు అల్యూమినియం సీడియా అంటే అల్యూమినియంతో చేసిన మెటికలు స్టెప్స్, టెంపరవరీ బ్రిడ్జ్ వంతెనలు తయారు చేయడం ఎలా, అలాగే లఠ్ఠోं और रस्सियों का उपयोग करना। लठ्ठों మీన్స్ లాక్స్, పుల్ కా ఆధార్, ఆ వంతెన టెంపరవరీ వంతెన కట్టడానికి ఆధారమైన లాక్స్, और रस्सियों का उपयोग करना, తాళ్ళని మనం ఎలా ఉపయోగించాలా। बर्फ़ की ఆడి తిరిచి दीवारों पर रस्सियों को बांधना। మంచు గోడలపైన, వంకర టింకరగా ఉన్న మంచు గోడలపైన తాళ్లను మనం ఎలా కట్టాలి। और हमारे अग्रिम दल के अभियात्रियों की कार्यों के बारे में हमें विस्तृत जानकारी दी। ఇంతకుముందు మా టీం కంటే ముందే వచ్చిన అగ్రిమ్ టీం ఆ సభ్యులు యాత్రికులు చేసే పనుల గురించి విస్తృతంగా డాక్టర్ మీనూ మెహతా గారు మాకు వర్ణించారు. రెండవ రోజు तीसरा दिन మూడవ రోజు हिमपात के कैंप 1 तक सामान ढोकर चढ़ाई का अभ्यास करने के लिए निश्चय था। మూడవ రోజు మేము ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే మూడవ రోజు హిమపాత్ సే వాటర్ మంచు స్నోఫాల్ నుండి క్యాంప్ 1 వరకు సామాన్లను బరువులు ఎత్తి మోయడం ఎలా అనేది ప్రాక్టీస్ చేయించేది డిసైడ్ చేశారు. రీతా గోంబు తథా మై సాత్ సాత్ చढ़ रहे थे। నేను రీతా గోంబు అనే ఆమె ఇద్దరు కలిసి ఎక్కుతున్నాము. हमारे पास एक वॉकी टाकी था, మా దగ్గర ఒక వాకీ టాకీ ఉంది. जिससे हम अपने हर कदम की जानकारी बेस कैंप पर दे रहे थे। మేము ఆ వాకీ టాకీ సహాయంతో బేస్ క్యాంప్ వరకు మేము ఎక్కడున్నాము, ఎక్కడ వెళ్తున్నాము అనేది, మేము ఎక్కడున్నామనేది ఎగ్జాక్ట్గా వాళ్ళకి బేస్ క్యాంప్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. कर्नल कुल्लर उस समय खुश हुए जब हमने उन्हें अपने पहुंचने की सूचना दी। కర్నల్ ఖుల్లర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము చేరుకునే మెసేజ్ ఇవ్వడంతో. ఎందుకంటే క్యూంకి క్యాంప్ 1 पर पहुंचने वाली केवल हम 2 ही महिलाएं थी। క్యాంప్ 1 వరకు చేరిన మహిళలు మేమిద్దరమే. అది నేను, అలాగే రీతా గోంబు. నేను అంటే బచేంద్రి పాల్ గారు, రీతా గోంబు ఇద్దరే మహిళలు అన్నమాట. నెక్స్ట్ अंगदोरजी, लोपसांग और गगन बिस्सा अंततः साउथ पोल पहुंच गए और 19 अप्रैल को 7900 मीटर पर उन्होंने कैंप 4 लगाया। ఈ ముగ్గురు 29th ఏప్రిల్ క్యాంప్ 4 అనేది ఏర్పాటు చేయడం జరిగింది 7900 మీటర్ల ఎత్తులో. यह సంతోషజనక ప్రగతి थी, ఇది చాలా హ్యాపీయెస్ట్ డెవలప్మెంట్ అనుకోవచ్చు వీళ్ళ జర్నీలో. जब अप्रैल में मैं बेस कैंप में थी, तेंजिंग अपने सबसे छोटी सुपुत्री डेकी के साथ हमारे पास आए थे। మేము ఇంకా బేస్ క్యాంప్లో ఏప్రిల్లో ఉండంగానే తెంజింగ్ అనే ఆయన తన చిన్న కూతురు డెక్కీతో పాటు మా దగ్గర వచ్చారు. उन्होंने इस बात पर विशेष महत्व दिया कि दल के प्रत्येक सदस्य और प्रत्येक शेर्पा कूली से बातचीत की जाए। तो ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఒక్కొక్కరితో పరిచయం ఏర్పాటు చేశారు, మాట్లాడించారు. जब मेरी बारी आई मैंने अपना परिचय यह कहकर दिया कि मैं बिल्कुल ही नौसिखिया हूँ। నా వంతు రాగానే నీ గురించి చెప్పు అని నా వంతు రాగానే నేను ఆయనతో చెప్పాను, తెంజిన్తో, నేను కొత్త వ్యక్తిని ఈ జర్నీలో అని. और एवरेस्ट मेरा पहला अभियान है, एवरेस्ट ఎక్కడం అయితే నా ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పాను. तेंजिंग हंसे और मुझसे कहा कि एवरेस्ट उनके लिए भी पहला अभियान है।
तेंजिंग गारू नव्वी अंटुन्नारू नाकु कूडा एवरेस्ट प्रयाणम फस्ट अनि। लेकिन यह भी स्पष्ट किया कि शिखर पर पहुंचने से पहले उन्हें 7 बार एवरेस्ट पर जाना पड़ा था। तो నేను శిఖరం వరకు చేరే వరకు నేను 7 సార్లు ఎవరెస్ట్ దగ్గరికి రావడం జరిగింది। ఇదైతే మొదటి ప్రయత్నం అయితే కాదు। फिर अपना हाथ मेरे कंधे पर रखते हुए उन्होंने कहा। తర్వాత తెంజింగ్ గారు తన చేయి నా షోల్డర్స్ పైన భుజాల పైన పెట్టి అంటున్నారు, తుమ్ ఏక్ పక్కీ పర్వతీయ లడ్కి లగ్తీ హే, నువ్వు పక్కాగా ఒక కొండ ప్రాంతపు అమ్మాయిలాగా ఉన్నావు। తుమ్హే తో శిఖర్ పర్ పెహ్లే హీ ప్రయాస్ మే పహుంచ్ జానా చాహియే, నువ్వైతే ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎవరెస్ట్ శిఖరం మీద చేరుకోవాలి మరి అని అన్నారు। 15-16 मई 1984 को बुद्ध पूर्णिमा के दिन मैं लोसे की बर्फीली सीधी ढालान पर लगाए हुए सुंदर रंगीन नायलान के बने तंबू के कैंप 3 में थी। तो 15-16 మే 1984న బుద్ధ పూర్ణిమ రోజు బచేంద్రిపాల్ గారు లోసే అనే ప్లేస్లో ఒక జారుడు ప్రదేశం బర్ఫీలీ సీదీ ఢాలాన్ జారే విధంగా స్లోపీ ఏరియాలో ఒక కలర్ఫుల్ నైలాన్ శిబిరం ఏర్పాటు చేశారు అక్కడ। అది వచ్చేసి క్యాంప్ 3। క్యాంప్ మే 10 और వ్యక్తి थे, క్యాంపులో ఇంకా 10 మంది ఉన్నారు। లోప్సాంగ్ తషారింగ్ మేరే తంబూ మే थे, వీళ్ళిద్దరూ నాతో పాటు నా శిబిరంలో ఉన్నారు। एनडी शेरपा तथा और 8 अन्य शरीर से मजबूत और ऊंचाइयों में रहने वाले शेरपा दूसरे तंबुओं में हैं। तो ఇక్కడ ఎన్డి షేర్పా ఇంకా శారీరకంగా దృఢంగా హైట్గా ఉండే ఇంకా షేర్పాలు 8 మంది వేరే టెంట్స్లో ఉన్నారు। మై గహరీ నీంద్ మే సోయి హుయి థీ, నేను చాలా గాఢ నిద్రలో ఉన్నాను। रात में 12:30 बजे के लगभग मेरे सिर के पिछले हिस्से में किसी एक सख्त चीज़ के टकराने से मेरी नींद अचानक खुल गई। तो దాదాపు రాత్రి 12:30 కాబోతోంది। అప్పుడు సుమారుగా 12:30కి నా తల వెనుక భాగంలో ఏక్ సఖ్త్ చీజ్ బలమైన ఒక వస్తువు గుద్దినట్లు అనిపించింది। సడన్గా నాకు మెలకువ వచ్చేసింది। और साथ ही एक जोरदार धमाका भी हुआ, ఒక పెద్ద శబ్దం కూడా వచ్చింది। तभी मुझे महसूस हुआ कि एक ठंडी बहुत भारी कोई चीज़ मेरे शरीर पर से मुझे कुचलती हुई चल रही है। అప్పుడే నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, ఏదో ఒక చల్లని వస్తువు బరువైన వస్తువు నా శరీరాన్ని కుచలతే హుయే చల్ రహీ హే, నా శరీరం మీద దొబ్బుకుంటూ లోపలికి నన్ను తోసేసినట్లు అనిపిస్తోంది। ముझे सांस लेने में भी कठिनाई हो रही है, నాకు శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి బచేంద్రిపాల్ తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారనమాట। यह क्या हो गया था, अरे ఏమైంది। एक लंबा बर्फ का पिंड हमारे कैंप के ठीक ऊपर लोत्से ग्लेशियर से टूटकर नीचे आ गिरा था। సో లోత్సే గ్లేషియర్ నుండి ఒక మంచుగడ్డ విరిగి మా క్యాంప్కి ఎగ్జాక్ట్ పైనుంచి విరిగి కింద పడింది। और उसका विशाल हिमपुंज बन गया था। हिमखंडों, बर्फ के टुकड़ों तथा जमी हुई बर्फ के इस विशाल काय पुंज ने एक एक्सप्रेस रेलगाड़ी की तेज गति और भीषण गर्जन के साथ सीधी ढालान से नीचे आते हुए हमारे कैंप को तहस नहस कर दिया। वास्तव में हर व्यक्ति को चोट लगी थी। यह एक आश्चर्य था कि किसी की मृत्यु नहीं हुई थी। तो మా క్యాంప్ పై మీద విధ్వంసం సృష్టించింది ఒక మంచుగడ్డ। మంచుతో కూడిన చిన్న చిన్న ముక్కలు చాలా వేగంగా ఒక ఎక్స్ప్రెస్ రైలు బండి వచ్చినట్లు అతివేగంగా వచ్చి భీషణమైన గర్జన చేసుకుంటూ ఆ స్లోప్ నుంచి డైరెక్ట్గా వచ్చి పడింది మా క్యాంపు మీద। చాలా వ్యక్తులకైతే దెబ్బలు తగిలాయి మా క్యాంపులో, బట్ ఎవరైతే చనిపోవడం జరగలేదన్నమాట ఈ సంఘటన వల్ల। నెక్స్ట్ లోప్సాంగ్ అప్నే स्विस छुरी की मदद से हमारी तंबू का रास्ता साफ करने में सफल हो गए थे। तो మా శిబిరం వరకు చేరే దారిని
ఒక కత్తితో స్విస్ కత్తితో లోప్సాంగ్ అనే వ్యక్తి క్లీన్ చేసుకుంటూ వచ్చేసారు సక్సెస్ఫుల్గా. और तुरंत ही అత్యంత तेजी से मुझे बचाने की कोशिश में लग गए. వెంటనే నన్ను కాపాడే ప్రయత్నంలో మునిగిపోయారు ఆయన. थोड़ी सी भी देर का सीधा अर्थ था मृत्यु. ఇంకొంచెం ఆలస్యం చేసింటే ఆయన నేను చనిపోయేదానేమో. बड़े बड़े हिमपिंडों को मुश्किल से हटाते हुए उन्होंने मेरे चारों तरफ की खड़े जमे बर्फ़ की खुदाई की. तो నా చుట్టూ ఉన్న హిమ స్ట్రాంగ్ మంచు గడ్డలని తవ్వుతూ और मुझे उस बर्फ़ की कब्र से निकाल बाहर खींच लाने में सफल हो गए. కబ్ర్ మీన్స్ సమాధి. మంచుతో కప్పబడిన సమాధిలో నేనైతే ఎక్కడైతే ఇరుక్కున్నానో నన్ని ఖీంచిన అంటే ఇగ్గడం, బాహర్ ఖీంచ్ లానేమే సఫల్ హుయేనని బయటకి ఇగ్గడంలో సక్సెస్ అయ్యారు లోప్సాంగ్ గారు. సుబహ్ తక్ సారే సురక్షా దళ్ ఆ గయే థే. తెల్లవారుజాము వరకు తెల్లారేసరికి సురక్షా బలగాలు వచ్చేసాయి. और 16 मई को प्रातः 8 बजे तक हम प्रायः सभी कैंप 2 पर पहुंच गए. పొద్దున వరకు సురక్షా దళాలు వచ్చేసినాయి. మార్నింగ్ 8 గంటలకి మే 16వ తేదీన దాదాపు మేము క్యాంప్ 2 చేరుకున్నాము. जिस शेरपा की टांगे की हड्डी टूट गई थी उसे एक खुद के बनाए स्ट्रेचर पर लिटाकर नीचे लाए. तो ఎవరు ఒక షేర్పా కాలు విరిగిపోయిందో అతనిని స్ట్రెచర్ మీద కిందికి తీసుకొని వెళ్ళడం జరిగింది. हमारे नेता कर्नल कुल्लर के शब्दों में यह इतनी ऊंचाई पर सुरक्षा कार्य का एक जबरदस्त साहित्यिक कार्य था. కర్నల్ కుల్లర్ గారు చెప్పడం ఏమంటే చాలా అద్భుతంగా సాహసవంతమైన సురక్షా కార్యక్రమం ఇది ఇంత ఎత్తుపైన అని చెప్పడం జరిగింది. सभी 9 पुरुष सदस्यों को चोट अथवा टूटी हड्डियों आदि के कारण बेस कैंप में भेजना पड़ा. మొత్తం 9 మంది మేల్స్ మగవాళ్ళని ఎముకలు విరగడం ద్వారా దెబ్బలు తగలడం ద్వారా బేస్ క్యాంప్కి పంపించడం జరిగింది వాళ్ళని. तभी कर्नल खुल्लर मेरी तरफ मुड़कर कहने लगे, क्या तुम भयभीत थी? నా వైపు తిరిగి కుల్లర్ గారు నువ్వు భయపడ్డావా అని అడిగారు. జీ హా అవునండి అన్నాను. క్యా తుమ్ వాపస్ జానా చాహోగి? నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని कर्नल खुल्लर గారు అడిగారు. నహీ మైనే బినా కిసి హిచ్కిచాకట్కే ఉత్తర్ దియా. నేను తడబడకుండా ఆయనకి వెళ్ళాను అని చెప్పాను. जैसे ही मैं साउथ कोल कैंप पहुंची मैंने अगले दिन की अपनी महत्वपूर्ण चढ़ाई की तैयारी शुरू कर दी. ఎప్పుడైతే నేను సౌత్ కోల్ క్యాంప్కి చేరుకున్నానో ఆ నెక్స్ట్ డేనే నేను దాని తర్వాత ఇంపార్టెంట్గా మేము ప్రయాణించాల్సిన జర్నీని నేను స్టార్ట్ చేశాను. मैंने खाना కుకింగ్ గ్యాస్ తథా కుచ్ ఆక్సిజన్ సిలిండర్ ఇక్కట్టే కియే. నేను వంట సామాగ్రి అవసరమైన ఫుడ్ అవన్నీ రెడీ చేసుకున్నాను. जब दोपहर 1:30 बजे बिस्सा आया उसने मुझे चाय के लिए पानी गर्म करते देखा. तो మధ్యాహ్నము దోపహర్ అంటే మధ్యాహ్నము సుమారుగా 1:30 గంట సమయంలో బిస్సా వచ్చారు. నేను టీ కోసం నీళ్లు వేడి చేస్తుండగా చూశారు. की जय और मीनू अभी बहुत पीछे थे. की జై మీను ముగ్గురు ఇంకా వెనకలే ఉన్నారు, ఇంకా సౌత్ కోల్ కి చేరుకోలేదు. मैं चिंतित थी क्योंकि मुझे अगले दिन उनके साथ ही चढ़ाई करनी थी. నేనైతే కొంచెం టెన్షన్లో ఉన్నాను. నెక్స్ట్ డే వాళ్ళతో పాటే నేను ముందుకు ఎక్కాల్సి ఉంది పర్వతం. वे धीरे धीरे आ रहे थे क्योंकि वे भारी बोझ लेकर और बिना ऑक्सीजन के चल रहे थे. వాళ్ళు నెమ్మదిగా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వితౌట్ ఆక్సిజన్ బరువులు మోస్తూ వస్తున్నారు. की जय मीनू. नेक्स्ट पैराग्राफ. दोपहर बाद मैंने अपने दल के दूसरे सदस्यों की मदद करने और अपने एक थर्मस को जूस से और दूसरे को गर्म चाय से भरने के लिए नीचे जाने का निश्चय किया. నేను మధ్యాహ్నము మా టీంలో ఇతర మెంబర్స్కి హెల్ప్ చేయడం కోసం 2 ఫ్లాస్కుల్లో ఒక దాంట్లో జ్యూస్ ఇంకో దాంట్లో చాయ్ తీసుకొని టీని తీసుకొని
వాళ్ళకి హెల్ప్ చేయడానికి కిందకి వెళ్ళాలని అనుకున్నా. मैंने बर्फीली हवा में ही तंबू से बाहर कदम रखा. బర్ఫీలి హవా చల్లని గాలిలోనే నేను టెంట్ నుంచి బయటకు వచ్చాను. జైసే హీ మై క్యాంప్ క్షేత్ర సే బహార్ ఆ రహీ థీ మేరీ ములాకాత్ మీనూ సే హుయి. నేను మా క్యాంప్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తున్నానో అప్పుడు నేను మీనూని మీట్ అయ్యాను. కి ఔర్ జై అభి కుచ్ పీछే థే. మీను అయితే కనిపించింది, బట్ కీ జై ఇంకా వెనకలే ఉన్నారు. ముఝే జై జెనెవా స్పర్ కి చోటీకే ఠీక్ నీచే మిలా. కొంచెం వెనకల జెనెవా స్పర్ అనే ఒక ఎత్తైన ప్రాంతం దగ్గర నాకు జై కనిపించాడు. ఉస్నే కృతజ్ఞతాపూర్వక్ చాయ్ वगैरह पी लेकिन मुझे और आगे जाने से रोकने की कोशिश की. జై థ్యాంక్స్ చెప్తూ టీని ఐటమ్స్ని తిని తర్వాత నేను ఇంకా ముందుకు పోకూడదని నన్ను ట్రై చేశారు, నన్ను ముందుకు పోనీకోకుండా. మగర్ ముఝే కీ సే భీ మిల్నా థా, లేకిన్ నేను ఇంకా కీ ఎక్కడున్నాడో ఇంకా చేరుకోలేదు, కీని కూడా నేను కలవాలి. थोड़ा सा और आगे नीचे उतरने पर मैंने की को देखा. ఇంకొంచెం నేను పర్వతం దిగి కిందికి పోగా అక్కడ కీ కనిపించాడు. వహ్ ముझे देखकर హక్కా బక్కా రహ్ గయా. కీ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు, షాకుకు లోనయ్యాడు. తుమ్నే ఇత్నీ బడి జోఖిమ్ క్యో లీ బచేంద్రి. కీ చెప్తున్నాడు అనమాట, నువ్వు ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నావు బచేంద్రి, సౌత్ కోల్ క్యాంప్కి చేరుకున్నావు కదా, మరి వెనక్కి మా కోసం ఎందుకు దిగొచ్చినావు అని. मैंने उसे दृढ़तापूर्वक कहा, मैं भी औरों की तरह एक पर्वतारोही हूँ, इसीलिए इस दल में आई हूँ. शारीरिक रूप से मैं ठीक हूँ. శారీరకంగా నేను బాగానే ఉన్నాను. నేను వేరే టీంలో మెంబర్స్ ఎలా ఉన్నారో అలానే నేను కూడా ఈ పర్వతాన్ని ఎక్కడానికి వచ్చాను నేను అని దృఢతాపూర్వకంగా చెప్తున్నాను. इसलिए मुझे अपने दल के सदस्यों की मदद क्यों नहीं करनी चाहिए. కాబట్టి మా టీంలో మిగిలిన సభ్యులకి నేను ఎందుకు హెల్ప్ చేయకూడదు. की हंसा और उसने पेय पदार्थ से प्यास बुझाई, लेकिन उसने मुझे अपना किट ले जाने नहीं दिया. కీ నవ్వాడు. నేను ఏదైతే డ్రింక్ తీసుకొని పోయానో, టీ ఇతరత్ర తాగే పదార్థాలు తాగి దాహం తీర్చుకున్నాడు తను, బట్ తన కిట్ మోయనీ లేదు నన్ని. నెక్స్ట్ పారాగ్రాఫ్. थोड़ी देर बाद साउथ कोल कैंप से ल्यूट्यू और बिस्सा हमें मिलने नीचे उतर आए. तो వీళ్ళిద్దరు ఈ లాట్యూ బిస్సా అనే వాళ్ళిద్దరూ సౌత్ కోల్ క్యాంప్ కొంచెం సేపు తర్వాత పర్వతం కిందకి దిగి వచ్చారు. వీళ్ళందరూ ఎక్కడిపోయారో కలుద్దామని చెప్పేసి సౌత్ కోల్ క్యాంప్ దిగి వచ్చారనమాట. లాట్యూ అలాగే బిస్సా అనే వాళ్ళిద్దరు, బచేంద్రి పాల్ అలాగే కీ వీళ్ళని కలవడం కోసం అనమాట. और हम सब साउथ कोल पर जैसे भी सुरक्षा और आराम की जगह उपलब्धि थी उस पर लौट आए. మేము ఎలానో అలాగా సౌత్ కోల్కి తిరిగి వచ్చేసాము. సౌత్ కోల్ పృథ్వీ పర్ బహుత్ అధిక్ కఠోర్ జగహ్ కే నామ్ సే ప్రసిద్ధ హై. సౌత్ కోల్ని మామూలుగా అయితే భూమి మీద చాలా కఠినమైన ప్లేస్ అదే అని చెప్పేసి చెప్పుకుంటారనమాట ఈ ప్లేస్ని, సౌత్ కోల్ని. అగలే దిన్ నెక్స్ట్ డే मैं सुबह 4 बजे उठ गई. నేను పొద్దున్నే 4 గంటలకు లేసాను. బర్ఫ్ పిఘలాయా और चाय बनाई. మంచుని కరిగించి టీ చేశాను. कुछ बिस्कुट और आधी चॉकलेट का हल्का नाश्ता करने के बाद मैं लगभग 4:30 बजे अपने तंबू से निकल पड़ी. దగ్గర సుమారుగా 4:30 గంటలు పొద్దున టీ తాగి కొన్ని బిస్కెట్లు తిని సగం చాక్లెట్లు తిని హల్కాసా నాష్టా లైట్గా టిఫిన్ అనుకొని తినేసి మా శిబిరం నుంచి 4:30కి పొద్దున బయలుదేరాను పర్వతం ఎక్కడం కోసం. అంగదోర్జీ బాహర్ ఖడా థా और कोई ఆస్ పాస్ నహీ థా. తో శిబిరం బయట అంగదోర్జీ అనే ఆయన తప్ప ఇంకెవ్వరు బయట
లేరు, బయట నిలబడి ఉన్నాడనమాట శిబిరం దగ్గర. अंगदौरसी बिना ऑक्सीजन के ही चढ़ाई करने वाला था. अंगदौरसी అయితే ఆక్సిజన్ లేకుండా పర్వతాన్ని ఎక్కాల్సి ఉంది. लेकिन इसके कारण उसके पैर ठंडे पड़ जाते थे. వితౌట్ ఆక్సిజన్ ఆయన పర్వతారోహణ చేయడం వల్ల అప్పుడప్పుడు ఈయన కాళ్ళు చల్లబడిపోతున్నాయన్నమాట. इसलिए वह ऊंचाई पर लंबे समय तक खुले में और रात्रि में शिखर कैंप पर नहीं जाना चाहता है. तो అందుకోసమే ఈయన చాలా ఎత్తైన ప్రదేశాలకి పోలేడు. కోసమే రాత్రిపూట శిఖర్ క్యాంప్ దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళడానికి కూడా ఇష్టం ఉండదు ఈయనకి. इसलिए उसे या तो उसी दिन चोटी तक चढ़कर साउथ कोल पर वापस आ जाना था अथवा अपने प्रयास को छोड़ देना था. కాబట్టి ఈయనకి క్లైమాటిక్ కండిషన్స్ వితౌట్ ఆక్సిజన్తో వెళ్ళడం వల్ల ఈయన కాళ్ళు చల్లబడిపోతున్నాయి కాబట్టి అదే రోజు ఆయన సౌత్ పోల్కి తిరిగి రావడమో లేదా ఆ ప్రయాసాన్ని ఆపేయడమో చేయాల్సి ఉంది. పరంతు వహ తురంత్ హీ చढ़ाई शुरू करना चाहता था. అతను వెంటనే పర్వతాన్ని ఎక్కడం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. और उसने मुझसे पूछा, ఆయన నాతో అడిగాడు, क्या मैं उसके साथ जाना चाहूँगी. నేను అతనితో పాటు వెళ్ళాలనుకుంటున్నావా మీరు. वह एक ही दिन में साउथ कोल से चोटी तक जाना और वापस आना बहुत कठिन और श्रम साध्य है. तो ఈయనకి నైట్ శిఖర్ క్యాంప్ మీద ఉండడంతో హెల్త్ బాగుండదు కాబట్టి ఈయన ఒకే రోజులో సౌత్ కోల్ నుంచి ఎత్తైన ఆ శిఖరం వరకు చోటీ తక్ జానా అక్కడి వరకు వెళ్ళడం మరి వెనక్కి తిరిగి రావడం ఒకే రోజులో జరగాల. ఇది అంత ఈజీ అయితే కాదు, ఇది కఠినమైన పని, శ్రమతో కూడినది. इसके अलावा यदि अंगदौरजी के पैर ठंडे पड़ गए तो उसका लौट कर आने का भी जोखिम था. ఒకవేళ ఇలా కాకుండా ఒక రోజులో వెనక్కి తిరిగి రాకపోతే అంగదౌర్జీ కాళ్ళు చల్లబడిపోతే ఆయనకైతే ఇది రిటర్న్ తిరిగి రావడం అయితే రిస్క్తో కూడుకున్నది తనకి. मुझे फिर भी अंगदौरजी पर विश्वास था. అయినప్పటికీ నాకు अंगदौरजी మీద కాన్ఫిడెన్స్ ఉంది. और साथ साथ मैं आरोहण की क्षमता और कर्मठता के बारे में भी आश्वस्त थी. तो आरोहण का अर्थ होता है कि పైకి ఎక్కడం, కొండ పైకి ఎక్కడం అన్నమాట. ఎక్కే కెపాసిటీ ఆయనకున్న కెపాసిటీ కావచ్చు, తర్వాత కర్మఠత అంటే కార్యకలాప ఆయనకున్న పర్వతాలు ఎక్కే శక్తి కావచ్చు. దీని గురించి చాలా అష్యూర్గా ఉందన్నమాట. ఎక్కగలను అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది, తను కూడా ఎక్కగలడు అనేదే अंगदौरजी అనే విశ్వాసం ఉంది. अन्य कोई भी व्यक्ति इस समय साथ चलने के लिए तैयार नहीं था. ఇంకా మిగతా ఎవరు పొద్దున్న 4:30కే తనతో పాటు వచ్చేకి ఎవరు రెడీగా లేరు, ఒక్క अंगदौरजी తప్ప. सुबह 6:20 पर అంటే 6:20 सुबह 6:20 पर जब अंगदौरजी और मैं साउथ कोल से बाहर निकले तो दिन ऊपर चढ़ गया. పొద్దున 6:20కి మేము ఎప్పుడైతే బయటికి ప్రయాణం చేసామో అప్పటికే తెల్లవారైపోయింది. హల్కీ హవా చల్ రహీ థీ. నెమ్మదిగా గాలి వీస్తోంది. लेकिन ठंड भी बहुत अधिक थी. చలి కూడా ఎక్కువగా ఉంది. मैं अपने आरोही उपस्कर में काफ़ी सुरक्षित और गर्म थी. నేను పర్వతాలు ఎక్కే వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ ఏదైతే నేను వేసుకున్నానో డ్రెస్ దాంట్లో చాలా వరకు సురక్షితంగా ఉన్నాను, వేడిగా ఉన్నాను. हमने बगैर रस्सी के ही चढ़ाई की. మేము వితౌట్ తాళ్ళు పట్టుకోవడం ఏ హెల్ప్ లేకుండా ఎక్కాం. अंगदौरजी एक निश्चित गति से ऊपर चढ़ते गए और मुझे भी उनके साथ चलने में कोई कठिनाई नहीं हुई. अंगदौरजी నిశ్చితంగా ఒక గతిలో ఒకే వేగంలో నీట్గా ఎక్కడం మొదలుపెట్టారు. నాకు కూడా ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, కష్టం అనిపించలేదు తనతో పాటు నడవడం. जमे हुए बर्फ़ की सीधी व ढलाऊ चट्टानों इतनी सख्त और भुरभुरी थी. तो जमे हुए बर्फ़ ఎక్కడైతే మంచు గడ్డగా కట్టిపోయిందో అక్కడ జారే స్వభావం లాగా ఉంది.
మంచు పర్వతాలు. తర్వాత సఖ్త్ చాలా కఠినంగా ఉంది, మనం కాళ్ళు ఎక్కి నడవడానికి పోతే భూరి భూరి థీ అంటే త్వరగా బ్రేకబుల్ అనమాట, విరిగిపోయే అవకాశం కూడా ఉంది. మానో శీషేకి చాదరే బిఛీ హో, అది ఎలా కనిపిస్తోందంటే గాజుతో తయారు చేసిన ఒక పల్చటి బెడ్షీట్స్ని కిందంతా పరిచినారేమో అన్నట్లుంది. కాళ్ళు పెడితే విరిగిపోయే విధంగా ఉన్నాయి ఆ మంచు గడ్డలు. हमें बर्फ़ काटने के फावड़े का इस्तेमाल करना ही पड़ा, మంచుని కోయడం కోసం మేము फावड़ा అంటే ఇక్కడ పార్ అనమాట, పార్ని యూజ్ చేసాము. और मुझे इतनी सख्ती से फावड़ा चलाना पड़ा जिससे कि उस जमे हुए बर्फ़ की धरती को फावड़े की दांते काट सके. మంచు ఎక్కడైతే పేరుకొని పోయిందో దాన్ని ఈ పార కోసే విధంగా, ఆ పారతో తొలగించే విధంగా అంత గట్టిగా నేను ప్రయత్నం చేశాను బలంగా. मैंने उन खतरनाक स्थलों पर हर कदम अच्छी तरह सोच समझ कर उठाया. నేను ఆ డేంజరస్ ప్లేసెస్లో ఆలోచించి అడుగులు వేసుకుంటూ ముందుకు పోయాను. 2 घंटे से कम समय में ही हम शिखर कैंप पर पहुंच गए. 2 గంటల కంటే తక్కువ సమయంలోనే మేము శిఖర్ క్యాంప్ వరకు చేరుకున్నాము. अंगदोजी ने पीछे मुड़कर देखा और मुझसे कहा कि क्या मैं थक गई हूँ. అంగదోర్జీ వెనక్కి తిరిగి చూసి నన్ను చూస్తూ చెప్తున్నారు, ఏమి నువ్వు అలసిపోయావా? మైనే జవాబ్ దియా నహీ, నేను అతనికి జవాబు ఇచ్చాను లేదు అని. జిసే సున్కర్ వే బహుత్ అధిక్ ఆశ్చర్యచకిత్ ఔర్ ఆనందిత్ హుయే. నా ఆన్సర్ని విని ఆయన చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు, అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు అంగదోర్జీ గారు. ఉన్హోనే కహా కి पहले वाले दल ने शिखर कैंप पर पहुंचने में 4 घंटे लगाए थे. ఆయన చెప్పడం ఏమంటే మనకంటే ముందు పోయిన టీము 4 గంటలు పట్టింది వాళ్ళకి శిఖర్ క్యాంప్ వరకు చేరుకోవడం కోసం. और यदि हम इसी गति से चलते रहे तो हमें शिखर पर दोपहर 1 बजे पहुंच जाएंगे. तो వాళ్ళలాగే మనము ఎక్కి ఉంటే మధ్యాహ్నం 1 గంట వరకు అయ్యేదేమో టైం అవుతుంది. లాట్యూ हमारे पीछे पीछे आ रहा था. లాట్యూ వ్యక్తి మా వెనకలే వస్తున్నారు. और जब हम दक्षिणी शिखर के नीचे आराम कर रहे थे, దక్షిణం వైపు సౌత్ శిఖరం కింద వైపు మేము కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. వహ్ హమారే పాస్ పహుంచ్ గయా, అప్పుడే అతను లాట్యూ వ్యక్తి మా వద్దకు చేరుకున్నాడు. థోడీ థోడీ చాయ్ పీనే కే బాద్ హమ్నే ఫిర్ చఢాయి షురూ కీ. కొంచెం కొంచెంగా అందరూ టీ తాగి మరీ ఎక్కడం స్టార్ట్ చేశాము. లాట్యూ ఏక్ నైలాన్కి రస్సీ లాయా థా. లాట్యూ ఒక తాడు తెచ్చాడు, నైలాన్ది. ఇస్లియే అంగదోర్జీ ఔర్ మై రస్సీకే సహారే చఢే. అందుకోసం నేను అంగదోర్జీ ఆ తాడు సహాయంతో ఎక్కడం మొదలుపెట్టాము. జబ్కి లాట్యూ ఏక్ హాత్ సే రస్సీ పకడే హుయే బీచ్ మే చలా. తో ఒక చేత్తో తాడు పట్టుకొని నడుస్తూ వచ్చాడు లాట్యూ కూడా. उसने रस्सी अपने सुरक्षा की बजाय हमारे संतुलन के लिए पकड़ी हुई थी. तो లాట్యూ అయితే తన సేఫ్టీ కోసం ఆ తాడుని పట్టుకోలేదు, మమ్మల్ని బ్యాలెన్స్ చేయడం కోసం పట్టుకున్నాడు తాడుని. లాట్యూ ने ध्यान दिया कि मैं इन ऊंचाइयों के लिए सामान्यतः आवश्यक 4 लीटर ऑक्सीजन की अपेक्षा लगभग 2.5 लीटर ऑक्सीजन प्रति मिनट की दर से लेकर चढ़ रही हूँ. तो ఇక్కడ లాట్యూ గారు ఒకటి గమనించిన విషయం ఏమంటే, ఇంత ఎత్తులలో మామూలుగా అయితే 4 లీటర్ల ఆక్సిజన్ అవసరం అయ్యే చోట నేను 2.5 లీటర్ల ఆక్సిజన్ ప్రతి మినిట్ వాడుతున్నాను, ఆ గతిలో వాడుతున్నాను, ఆ రేషియోలో అని చెప్పేసి అబ్జర్వ్ చేశారు. మేరే రెగ్యులేటర్ పర్ గ్యాస్ ही उसने ऑक्सीजन की आपूर्ति बढ़ाई. मुझे महसूस हुआ कि सपाट और कठिन चढ़ाई में अब आसान लग रही है. तो ఆయన రెగ్యులేటర్తో గ్యాస్ని కంట్రోల్ చేశారు. ఏదైతే తక్కువ ఉందో దాన్ని కొంచెం రైస్ చేసి గ్యాస్ని, ఆక్సిజన్ని రెగ్యులేటర్లో ఫిక్స్ చేశారు. అప్పుడు
నాకు మెహసూస్ హోనా అంటే ఎక్స్పీరియన్స్ అవ్వడం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎత్తుల వైపు ఎక్కడంలో కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకు. దక్షిణీ శిఖర్ కే ఊపర్ హవా కి గతి బఢ్ గయి థీ. దక్షిణ శిఖరం వైపు హవా కి గతి బఢ్ గయి థీ. గాలి వేగంగా వీస్తోంది. उस ऊंचाई पर तेज हवा के झोंके भूरे भूरे बर्फ के कणों को चारों तरफ उड़ा रहे थे. ఆ వేగంగా వీచే గాలులు లైట్గా ఉన్న ఐస్ కణాలని గాలిలో ఎగరేస్తున్నాయి. దిస్సే దృశ్యత శూన్య తక్ ఆ గయి థీ. దృశ్యత ఇప్పుడు ముందరుండే వాళ్ళు ఏంది కనిపించడం లేదు, మాకు ఈ కళ్ళకి ఏవి శూన్యం అయిపోయింది అనుకోవచ్చు దానివల్ల. अनेक बार देखा कि केवल थोड़ी दूर के बाद कोई ऊंची चढ़ाई नहीं है. చాలాసార్లు చూడడం ద్వారా మనకేం తెలిసిందంటే కొంచెం దూరం తర్వాత వేరే ఎత్తైన స్థలమే లేదు మేము ఎక్కడం కోసం. ఢాలా నే ఏకదం సీधा नीचे చలా గయా. తో జారుడు ప్రదేశం అయితే ఆల్రెడీ కింద వెళ్ళిపోయింది, అదైతే మేము ఎక్కాల్సిందేది ఎక్కి వచ్చేసినాం. మేరీ సాన్స్ మానో రుకు గయి థీ. నాకైతే శ్వాస ఆగిపోయినంత పని అయింది. ముझे విచార్ కౌన్ థా కి సఫలత బహుత్ నజదీక్ హై. నా ఆలోచనలు వచ్చాయి ఏమిటంటే నేను ఇంకా సక్సెస్కి చాలా దగ్గరగా ఉన్నాను. 23 मई 1984 के दिन दोपहर के 1:07 पर मैं ఎవరెస్ట్ की चोटी पर खड़ी थी. నేనైతే నా సంతోషానికి అవధులు లేవు. తో 23 మే 1984 రోజు మధ్యాహ్నము 1:07 ఎవరెస్ట్ శిఖరం దగ్గర నేను నిలబడి ఉన్నాను. ఎవరెస్ట్ కి చోటీ పర్ పహుంచనే వాली मैं प्रथम భారతీయ మహిళా థీ. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఫస్ట్ భారతీయ మహిళని నేనే. ఎవరెస్ట్ शंखू की चोटी पर इतना जगह नहीं थी. तो शंखू का अर्थ होता है नोक. तो కొద్దిగా ఉన్న ఎవరెస్ట్ శిఖరం దగ్గర ఎడ్జ్ దగ్గర చూసుకుంటే అంత ప్లేస్ లేదు, అందరూ నిలబడేంత ప్లేస్ అయితే లేదు. 2 వ్యక్తి సాత్ సాత్ ఖడే హో సకే. 2 వ్యక్తులు కలిసి నిలబడేంత ప్లేస్ కూడా లేదు. చారో तरफ हजारों मीटर लंबी सीधी ढालान को देखते हुए हमारे सामने प्रश्न सुरक्षा का था. 4 వైపులా 1000 మీటర్ల ఎత్తైన సీదీ ఢాలాన్ అంటే స్లోప్, చక్కగా ఉన్న స్లోప్స్ అన్నమాట. వాలు ప్రదేశాలే ఉన్నాయి కానీ ఒక 2 వ్యక్తులు నిలబడేంత ప్రదేశం లేదు. దాన్ని చూసి మనకి మా సేఫ్టీ గురించి మాకు గుర్తుకొచ్చింది. ఇస్కే బాద్ మై అప్నే ఘుటనోం కే బల్ బైఠీ. దాని తర్వాత నేను నా మోకాళ్ళ బలం పైన నిలబడాను. బర్ఫ్ పర్ అప్నే మాథే కో లగాకర్ మైనే సాగర్ మాథే కే తాజ్ కా చుంబన్ లియా. తాజ్ అంటే కిరీటం, సాగర్ మాథే ఇక్కడ హిమ కిరీటానికి నేను ముద్దు పెట్టి నుదుటిని ఆనిచ్చాను నేను ఆ మంచుగడ్డ మీద. बिना उठे ही मैंने अपने थैले से दुर्गा माँ का चित्र और हनुमान चालीसा निकाली. నేను లేచి నిలబడకుండానే నాతో పాటు తెచ్చుకున్న బ్యాగ్ నుంచి దుర్గామాత చిత్రాన్ని పటాన్ని హనుమాన్ చాలీసా మంత్రాన్ని తీశాను. మైనే ఇన్కో అప్నే సాథ్ లాయే లాల్ కపడే మే లపేటే. ఈ రెండింటిని నాతో తెచ్చిన ఎర్ర బట్టతో చుట్టేశాను. ఛోటీసీ పూజ అర్చనకి చిన్నగా పూజ అర్చన చేశాను. और इनको బర్ఫ్ మే దబా దియా. వీటినన్నింటినీ మంచులో దబాదేనా అంటే మంచులో ఇలాగా నొక్కి ఉంచడం గాలికి ఎగిరిపోకుండా. ఆనందకే ఈస్ క్షణ్ మే ముझे अपने माता पिता का ध्यान आया. ఆనందమైన ఈ క్షణాలలో మా తల్లిదండ్రులే నాకు గుర్తుకొచ్చారు. భారతదేశపు మొదటి మహిళని నేను ఎవరెస్ట్ ఎక్కిన అనేసి. జైసే మై ఉఠి, ఏ విధంగా అయితే నేను లేచి నిలబడినానో, మైనే అప్నే హాత్ जोड़े और मैं अपने रज्जू नेता अंगदोर्जी के प्रति आदर भाव से झुकी. तो మా నేత అంగదోర్జీ నాకు చివరి నిమిషం వరకు తోడుగా ఉన్న వ్యక్తికి నేను చేతులెత్తి నమస్కరించాను. అంగదోర్జీ जिन्होंने मुझे प्रोत्साहित किया और मुझे लक्ष्य तक पहुंचाया. నన్ను ప్రోత్సహించారు ఆయన, అలాగే నన్ను లక్ష్యం వరకు నడిపించారు. मैंने उन्हें बिना ऑक्सीजन के एवरेस्ट की दूसरी चढ़ाई चढ़ने पर बधाई भी दी. तो ఆయన వితౌట్ ఆక్సిజన్
దూసరీ చఢాయి రెండవ స్టెప్స్ ఏదైతే పర్వతం ఎక్కే రెండవ ఏదైతే ఉందో అక్కడ వరకు వితౌట్ ఆక్సిజన్ ఎక్కినందుకు నేనైతే ఆయనకి कांग्रेस చెప్పినాను. उन्होंने मुझे गले से लगाया और मेरे कानों में फुसफुसाया, दीदी तुमने अच्छी चढ़ाई की, मैं बहुत प्रसन्न हूँ. तो कानों में फुसफुसा करना అంటే చెవులలో గుసగుసలు చెప్పడం అనమాట. ఆయన నన్ను అభినందించారు. నా చెవులలో ఏం చెప్పారంటే, అక్క మీరు చాలా మంచిగా ఎక్కారు పర్వతాన్ని, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని. कुछ देर बाद सोनम पुलजर पहुँचे और उन्होंने फ़ोटो लेना शुरू कर दिया. కొంచెం సమయం తర్వాతనే మేము సోనం పుల్జర్ ప్లేస్కి చేరుకుని అక్కడ ఆయన ఫోటోలు కూడా తీయడం మొదలుపెట్టారు. ఈ समय तक लाट्यू ने हमारे नेता को एवरेस्ट पर हम चारों की ये होने की सूचना दे दी थी. ఎవరెస్ట్ వరకు చేరుకున్నాం మేము నలుగురు అని చెప్పేసి లాట్యూ మా నేతకు అప్పుడే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తబ్ మేరే హాత్ మే వాకీటాకీ దియా గయా, నా చేతికి వాకీటాకీ ఇచ్చారు. అప్పుడు కర్నల్ ఖుల్లర్ హమారీ సఫలతా సే బహుత్ ప్రసన్న థే. కర్నల్ ఖుల్లర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా సక్సెస్కి. ముझे बधाई देते हुए उन्होंने कहा, నాకు కంగ్రాట్స్ చెప్తూ ఆయన చెప్తున్నారు, मैं तुम्हारी इस अनूठी उपलब्धि के लिए तुम्हारे माता पिता को बधाई देना चाहूँगा. నేనైతే నీ యునిక్ అచీవ్మెంట్, నువ్వు సాధించిన ఇది ఏకైక అచీవ్మెంట్, ఎవరు సాధించలేని మొదటి అచీవ్మెంట్ ఇది, తొలి మహిళ, నీ తల్లిదండ్రులకు నేను కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాను. వే బోలేకి దేశ్ కో తుమ్ పర్ గర్వ హై, దేశానికి నీ మీద గర్వం ఉంది, దేశం గర్వపడే పని చేసావు నువ్వు. और अब तुम ऐसा संसार में वापस जाओगे, నువ్వు ఇటువంటి జగత్తులో వెనక్కిపోతావు. जो तुम्हारे अपने पीछे छोड़ गए संसार से एकदम भिन्न होगा, నువ్వు ఏదైతే వదిలి వచ్చావో ఆ జగత్తుకి డిఫరెంట్గా ఉంటుంది. స్టూడెంట్స్, ఇది మీ 9th క్లాస్ సెకండ్ లెసన్ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర బచేంద్రిపాల్ ద్వారా రచించిన లెసన్. ఇది వర్ణనాత్మక విధిలో ఉంది అని చెప్పచ్చు. ఆమె మనకు కళ్ళకు కట్టినట్లు ఎంత బాగా అద్భుతంగా వర్ణించారో. సో ఈ లెసన్ మీకు బాగా అర్థం కావాలంటే ఫస్ట్ పార్ట్ 1 వీడియో లెసన్ విని తర్వాత దాని కంటిన్యూషన్ పార్ట్ 2 వినండి. థ్యాంక్ యూ.